హాయ్ ఫ్రెండ్స్, సెవెంత్ క్లాస్లోని 16th లెసన్ చూద్దామండి. అడవి మన జీవనం అండి. పురాతన కాలంలో దండకారణ్యం, నైమిషారణ్యం, నల్లమల్ల అనే అడవులు ఉండేవండి. దండకారణ్యం, నైమిషారణ్యం, నల్లమల్ల అడవులను నరికేయడం వల్ల సహజ ఆవాసాలకు తీవ్ర నష్టం అనేది ఏర్పడుతుంది. భౌగోళిక వైశాల్యంలో 19% అడవులు మాత్రమే ఉన్నాయండి. మొత్తం ఎంత శాతం ఉంది? 19% అడవులు మాత్రమే ఉన్నాయండి. అంటే 19.3. అడవులు భూమాతకు ఊపిరితిత్తువులండి. ఓకేనా. నెక్స్ట్, వాతావరణాన్ని పరిశుభ్రంగాను ఉంచుతాయి ఇవి. అడవులను పునరుద్ధరించవచ్చు. ఇవి సహజ వనరులు. ఓకేనా అండి. మళ్ళీ మనము ప్లాంటేషన్ చేసి మళ్ళీ పునరుద్ధరించవచ్చు. అడవులు నేల క్రమక్షయాన్ని అదుపు చేస్తాయి. ఓకేనండి. నేల యొక్క క్రమక్షయాన్ని అదుపు చేస్తాయి. నెక్స్ట్, ఏటూరు నాగారం అండి. ఏటూరు నాగారంలో పులులు, చింకార, దుప్పి, నక్కలు, ఎలుగుబంట్లు. ఓకేనా అండి. చూడండి, ఏటూరు నాగారం నక్కలు. ఓకేనా అండి. ఓకేనా. నెక్స్ట్, ఎలుగుబంట్లు. ఓకేనా. నెక్స్ట్, ఏ ఉంది. ఏ అంటే పులులు అనుకోండి. పులులు. మెయిన్గా చింకార, దుప్పి. ఓకేనా అండి. చింకార, దుప్పి ఇవి గుర్తుంచుకోండి. ఇవి కొద్దిసేపు పక్కన పెట్టండి. ఇవి చూడండి. ఓకేనా అండి. ఎక్కువ చింకార, దుప్పి. ఇక్కడ రా ఉంది కాబట్టి ఇక్కడ రా అని గుర్తుంచుకోండి. ఓకేనా అండి. నక్కలు, ఎలుగుబంట్లు, చింకార. ఓకేనా అండి. పులులు, దుప్పి. భద్రాద్రి అండి. భద్రాద్రిలో పులులు, చిరుత, ఎలుగుబంట్లు, హైనా, అడవి పంది, జింకలు. అన్నిట్లో పులులు కామన్ ఉంటుందండి. పులులు, చిరుత, ఎలుగుబంట్లు. ఓకేనా అండి. హైనా అండి. భద్రాద్రిలో హైనా ఉంటుంది. ఎందుకంటే సీతాదేవి ఆ హైనాలో చూసే కదండి ఇంతవరకు తీసుకొచ్చింది. అందుకని చెప్పేసి హైనా అనని గుర్తుంచుకోండి. భద్రాద్రి అడవుల్లో హైనా. తర్వాత హైనా ఉంది అని అంటే ఖచ్చితంగా అడవి పందులు కూడా ఉంటాయని గుర్తుంచుకోండి. ఇవి దీన్ని తినడానికి వెళ్తాయనని. హైనా, జింకలు, అడవి పందులు. ఓకేనా అండి. మహబూబ్ నగర్ జస్ట్ గుర్తుంచుకోవడానికేనండి. మహబూబ్ నగర్. ఓకేనండి. మహబూబ్ నగర్లో సేమ్ పులులు, జింకలు. అయితే మహబూబ్ నగర్ మనం వేటిని చూసి బుగులు పెట్టుకుంటామండి. కొండ ముచ్చులు వస్తే కొంచెం భయపడతాం. ఓకేనా అండి. అందుకని కొండ ముచ్చులు. ఓకేనా అండి. పాములు, నక్కలు. ఓకేనా అండి. పులులు, జింకలు, కొండ ముచ్చులు, పాములు, నక్కలు. ఓకేనా. నెక్స్ట్, ఆదిలాబాద్ అండి. ఆదిలాబాద్ అంటే ఏనుగులు, పులులు, కోతులు. ఓకేనా అండి. ఎక్కువ ఏముంటాయండి? కోతులు ఉంటాయి. అన్నిట్లో కామన్గా ఏనుగు, పులులు ఎక్కువ కనిపిస్తున్నాయండి. ఆదిలాబాద్కి వచ్చేసరికంటే ఏనుగులు, మహబూబ్నగర్లోకి వచ్చేసరికంటే కొండముచ్చులు, భద్రాద్రిలో హైనా, అడవి పంది, జింకలు, ఏటూరు నాగరం, చింకార, దుప్పి. ఇవి కొత్తగా ఉన్నాయండి. ఓకేనా. నెక్స్ట్, ఇప్పుడు ఇవి చూడండి. ఏటూరు నాగరంలో చింత, ఉసిరి, వేప, మద్ది, వెదురు, టేకు. ఓకేనా అండి. ఎస్. చింత, ఉసిరి, వేప ఇవి నార్మల్గానే ఏ అడవిలోనే కనిపిస్తాయి. కానీ మద్ది అండి. మద్ది అంటే అర్జున చెట్టు. ఓకేనా అండి. మద్ది అంటే ఏంటంటే అర్జున చెట్టు. మద్ది, వెదురు, టేకు. ఓకేనండి. మద్ది కనిపిస్తుందండి ఇక్కడ ఏటూరు నగరంలో. మద్ది, దుప్పి కాబట్టి మద్ది అండి. భద్రాద్రిలో చింత, ఉసిరి, వేప, తంగేడు, టేకు, రోజుడు. ఓకేనండి. ఇక్కడ తంగేడు పూలు పూసాయి కాబట్టి అమ్మవారికి ఎక్కిస్తారని అట్లా గుర్తుంచుకోండి. ఓకేనండి. బంగారం పూలు అంటారు కదండి. అంటే బతుకమ్మ రోజు పెట్టుకుంటారు కదండి. అందుకని చెప్పేసి తంగేడు, భద్రాద్రి అని ఇట్లా గుర్తుంచుకోండి. తర్వాత టేకు, రోజువుడ్ అనేది కూడా ఎక్కువ భద్రాచలంలోనే దొరుకుతుంది. ఎక్కువ అడవులు ఉంటాయి కాబట్టి ఆ రోజువుడ్ లాంటి చెట్లన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్, మహబూబ్ నగర్ అండి. రేగు, బాదం. ఇక్కడ ఉంది కాబట్టి బాదం అండి. తర్వాత రేగు, టేకు, తుమ్మ, ఉసిరి, తంగేడు, వెదురు, వేప. ఓకేనండి. సేమ్ అండి. కాకపోతే రోజువుడ్ అనేది లేదు. దానికి బదులు తంగేడు, రేగు అనేది ఉంది. ఓకేనా. ఆదిలాబాద్లో చింత, ఉసిరి, వేప, తంగేడు, వెదురు, అడ్డాకు. ఓకేనండి. అంటే తూనికాకు. ఓకేనండి. అంటే బీడీలు చుట్టడానికి ఉపయోగిస్తారు కండి. ఆ ఆకు ఎక్కువగా ఆదిలాబాద్లో దొరుకుతుంది. నెక్స్ట్, విప్ప ఆకులు అండి. విప్ప పూలు, విప్ప చెట్లు ఉంటాయి కదండి. అవి కూడా ఆదిలాబాద్లో ఎక్కువగాను దొరుకుతుంది. ఓకేనండి. ఇట్స్ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, గుగ్గిలం, తంగేడు, నల్లమద్ది, వేగిష, వెదురు అనేది పొదలుగా పెరుగుతాయండి. ఓకేనండి. ఇవన్నీ కూడా పొదలుగానే పెరుగుతాయి. గుగ్గిలం, తంగేడు, నల్లమద్ది, వేగిష, వెదురు అన్నిట్లో ఏముందండి? గీ అని ఉన్నదండి. సో ఇవన్నీ పొదలుగా పెరుగుతాయండి. ఒకటి నల్లమద్ది, ఒకటి వెదురు కూడా ఒకటండి. ఓకేనా. నెక్స్ట్, అడవి ప్రజలు ఆహారం కోసము కుందేళ్ళు, ఉడుములను పట్టుకొని తింటారు. ఓకేనా అండి. కుందేళ్ళు
ఉడుములు. చెంచులు అడవులను శ్రద్ధగా కాపాడతారు. ప్రకాశం, కర్నూలు దగ్గర నల్లమల అడవుల్లో పాపినేనిపల్లి దగ్గర నాయుడు చెరువు తాండా గ్రామం అనేది ఉందండి. అక్కడ ఆ నాయుడు చెరువు తాండా గ్రామంలో చెంచులు నివసిస్తున్నారు. ఓకేనండి. పాపినేనిపల్లి, చెంచులు, ప్రకాశం, కర్నూలు డిస్టిక్ల దగ్గర. ఓకేనా అండి. నెక్స్ట్ చెంచులు తేనె, చింతపండు, కుంకుడుకాయ, వెదురును సేకరించి వారాంతపు సంతలలో అమ్ముతారు. ఓకేనండి. తేనెను, చింతపండును, కుంకుడుకాయలను, వెదురును. అడవులను నరకడం వల్ల వైశాల్యం అనేది తగ్గిపోతుంది. అడవుల్లో పుట్టే మంటలను ఏమంటామండి? దావానలం. ఓకేనండి. దావానలం. అనంతగిరి కొండలు అటవీ ప్రాంతం ఎక్కడుందండి? వికారాబాద్. ఓకేనండి. వికారాబాద్, అనంతగిరి కొండలు. శృంగవరపు కోట దగ్గర కొండమల్లిపూడి అనే ఒక గ్రామం ఉందండి. ఓకేనండి. అనంతగిరి కొండలు అటవీ ప్రాంతం, శృంగవరపు కోట, ఓకేనండి, దగ్గర కొండమల్లిపూడి అనే ఒక గ్రామం ఉంది. ఇక్కడ కోయలు నివసిస్తారండి. ఓకేనండి. కొండమల్లిపూడి కోయలు. ఓకేనండి. కొండమల్లిపూడి కోయలు వన సంరక్షణ సమితిని ఏర్పాటు చేసుకున్నారు. ఈ కోయలు వన సంరక్షణ సమితిని ఏర్పాటు చేసుకున్నారు. ఓకేనా. కోయల అడవుల్లో వెదురు, కరక్కాయ, ఎర్రచందనం, నల్లమద్ది, చింత, ఉసిరిలను పెంచుతున్నారు. ఓకేనండి. కరక్కాయలను కూడా పెంచుతున్నారు. ఏటవాలు ప్రాంతంలో కాంటూరు కందకాలను నిర్మించి వర్షపు నీటిని నిల్వ చేసి నీళ్ళల్లో తేమను కాపాడుతున్నారు. కాంటూరు కందకాలను నిర్మించి వర్షపు నీటిని నిల్వ చేస్తున్నారు. తర్వాత నీళ్ళలోని తేమను కూడా వీరు కోయలు కాపాడుతున్నారు. క్రీస్తు శకం 1730లో అమృతాదేవి నాయకత్వంలో 350 మంది వైష్ణవులు. ఓకేనండి. ఎవరి నాయకత్వం? అమృతాదేవి. 1730లో ఓకేనా అండి. వైష్ణవులు ఖజారి వృక్షాలను కౌగిలించుకొని వారి జీవితాలను త్యాగం చేశారు. ఓకేనండి. ఏ వృక్షాలు? ఖజారి వృక్షాలను. అమృతాదేవి 350 మంది వైష్ణవులు ఖజారి వృక్షాన్ని కౌగిలించుకొని త్యాగం చేశారు. దీనికి ఏమని పేరండి? చిప్కో ఉద్యమానికి ప్రేరణ. దీన్ని చిప్కో ఉద్యమం అని కూడా అంటారు. తర్వాత సుందర్లాల్ బహుగుణ దీన్ని ముందుకు తీసుకెళ్లారు. ఓకేనండి. ఎస్. నెక్స్ట్, ప్రభుత్వంతో పాటు అనేక స్వయం సహకార సంఘాలు అడవుల సంరక్షణకు కృషి చేస్తున్నాయి. ఓకేనండి. స్వయం సహాయక సంఘాలు కూడా అడవుల సంరక్షణ కోసం కృషి చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బంజరు భూముల్లో ప్రజల సహకారంతో సామాజిక వనాలు, ఓకేనండి, వనాలు అభివృద్ధి చేస్తుంది. వీటిని ఏమంటామంటే కార్తీక వనాలని అంటారు.